హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు మాణిక్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానికి ఎస్పీ గంగాధర్ లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. ఎందుకంటారు? మాజీ మంత్రి కొడాలి నాని గతంలో ఆయనపై చాలా కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కనీవిని ఎరగని రీతిలో ఏ నాయకుడు చేయని మిస్టేక్స్ కొడాలి నాని చేశారు. అసలు శాసనసభలో, ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో మొట్టమొదటిసారిగా బూతుల్ని ప్రవేశపెట్టింది ఎవరు అని అంటే కొడాలి నాని అని చెప్పొచ్చు. అంటే ఎవ్వరు కూడా అంతకుముందు బూతులు మాట్లాడేవాళ్ళు కాదు. ఒకవేళ బూతులు మాట్లాడినా వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునేవాళ్ళు. స్పీకర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. ఏదైనా చిన్న చిన్న మాట తప్పిన వెంటనే క్షమాపణ చెప్పేవాళ్ళు. అసలు ఇంకా తీవ్ర విమర్శలు వస్తే అసలు రాజీనామా కూడా చేసేవాళ్ళు పదవులకి. విపరీతమైన బూతులు నిండు సభలో చంద్రబాబు నాయుడు గారిని అసలు ఎంత దారుణంగా నీచమైన భాషతో మాట్లాడారంటే ఆయన స్థిత ప్రజ్ఞతతోటి చంద్రబాబు నాయుడు గారు నవ్వుతూ కూర్చున్నాడు. అంత బాధని కూడా దిగమింగి అసలు లోకేష్ గారిని, చంద్రబాబు గారిని ఈ మాట తిట్టలేదు అనడానికి వెళ్ళలేదు. అయినా కానీ ఆయన చాలా హుందాతనంగా ప్రవర్తించారు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి. అయితే సరే, ప్రతిపక్ష నేతలను తిట్టారు, ఓకే. ఇతను చేసినటువంటి అక్రమాలు అన్నీ ఇన్ని కాదనమాట. వాలంటీర్లని బలవంతంగా రాజీనామా చేయించాడు అప్పుడు. ఓకే. తర్వాత మోషే అనే ఒక రైతుని ఇతను చాలా తీవ్రంగా ఇబ్బంది పెట్టి ఇతని మీద ఇబ్బంది పెట్టాడు. కేసు అయింది. దానికి సంబంధించి అరెస్ట్ చేయడానికి కూడా ఆదేశాలు ఉన్నాయి. అయితే అతను హెల్త్ బాగలేని కారణంగా అతను ప్రస్తుతానికి మెడికేషన్లో ఉన్నారు కదా, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ముంబైలో కూడా ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అయితే అతను పారిపోతారు, అమెరికా పారిపోతారు, విదేశాలకు వెళ్ళిపోతారు అనేటువంటి సమాచారం అందింది ప్రభుత్వానికి. సో ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా తెలిపాయి. దీనికి సంబంధించి సంబంధిత ఎస్పీ గారు డీజీపీ గారిని కలవడం, ఈ విషయాన్ని చెప్పడం, పోలీస్ శాఖ వెంటనే లుకౌట్ నోటీసులు జారీ చేసింది. సో అతనికి పాస్పోర్ట్ కూడా లేదు కదండి, మరి ఎలాగ పారిపోతారంటారు? వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో పాస్పోర్ట్ లేదు. ఎందుకంటే ఇందాక చెప్పిన రైతు మోషే ఉన్నారు కదా, ఆయన మీద కేసు ఉన్న నేపథ్యంలో కేసులు ఉంటే పాస్పోర్ట్ ఇవ్వరు కదా. అందుకని అతను హైదరాబాదులో తీసుకున్నారు అనేటువంటి సమాచారం ఉందన్నమాట. సో ఎయిర్పోర్ట్లు మాత్రమే కాదు, ఆయన సముద్ర మార్గం ద్వారా నౌకలో కూడా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి అక్కడ కూడా నిఘా పెట్టారు. సో అతను ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే ఆస్కారం అయితే లేదు. డెఫినెట్గా అరెస్ట్కి రంగం సిద్ధమైంది. ఇంకా అతను చేసినటువంటి దురాతకాలు ఏమిటంటే చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద. ఇందా చెప్పినట్టుగా వాలంటీర్లు రాజీనామా చేయించడం, అంటే వాంటెడ్గా వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళని రాజీనామా చేయించడం. తర్వాత ఈయన మీద SC ST అట్రాసిటీ కేసు కూడా ఉంది. అంటే ఎస్సీలను ఎంత నీచంగా ఆయన ట్రీట్ చేసింది, వాళ్ళని ఇబ్బంది పెట్టింది, వాళ్ళ ద్వారా బినామీలుగా పెట్టి ఇతను అక్రమార్జన చేసింది. ఇదంతా కూడా బయటకు వచ్చేసిన విషయం మనకు తెలిసిందే. కొడాలి నాని ఎన్నికల కోడ్ని ఉల్లంఘించి ఎన్నికల సమయంలో సజావుగా ఎన్నికలు జరగకుండా అధికారులను ఇబ్బంది పెట్టడం కానీ, ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయడం కానీ, అంటే ఇక అంతా నా ఇష్టం అని చెలరేగిపోయాడు అనమాట. ఆ చెలరేగిపోయిన నేపథ్యంలో దాని మీద కూడా అతని మీద కేసులు ఉన్నాయి. సో డెఫినెట్గా ఇతను అరెస్ట్కి రంగం సిద్ధమైంది. కేవలం హెల్త్ బాగలేదన్న ఉద్దేశంతో ఇతను ఆపారు. ఇతను బూతులకు అదుపు లేదు. ప్రజలను భయభ్రాంతులు చేయడం, మీకు చస్తే డెత్ సర్టిఫికేట్ ఇస్తానరా, కేసులు ఉండవు అని వీళ్ళ పేరు మీద ఉపాధి హామీ నిధులను కూడా స్వాహా చేసిన కోట్ల రూపాయలు. ఈ రీతిగా కొడాలి నాని ఇక జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉంటారు అనేటువంటి భ్రమ చేత చేయకూడని తప్పులు అన్నీ కూడా చేశారు. అందుకే పాపం పండింది. ఇతను అరెస్ట్ అయితే చాలా బీభత్సంగా ఉంటుంది. అంటే బీభత్సం అంటే ఇప్పుడు వంశీ పరిస్థితి చూస్తున్నాం. అతను చాలా ఒక రకంగా పశ్చాత్తాపడుతున్నాం, లోపల తెలియదు. కానీ అతను తన నోటికి పని చెప్పి ఇష్టారీతిగా అవాంఛనీయటువంటి మాటలు మాట్లాడి చాలా మానవత్వం కోల్పోయి మాట్లాడారు. ఇప్పుడు అతను అరెస్ట్ చేసిన అంత బాధపడుతున్నా కానీ ఎవరు కూడా అతని మీద సానుభూతి చూపించే పరిస్థితి లేదు. ఇతని మీద కూడా అంతే. ఇప్పుడు హెల్త్ బాగలేదు, ఏదో అతను హార్ట్ ప్రాబ్లం ఉండి స్టెంట్స్ కూడా వేసామని చెప్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో కూడా ఆ విధంగా జైల్లో ఏదైనా జరిగినా లేకపోతే అతన్ని అరెస్ట్ చేసినా కానీ ప్రజల్లో సానుభూతి వచ్చే ఆస్కారం అయితే లేదు. అంటే ఒక నోటి మాట చేత ఇష్టానుసారంగా మాట్లాడి అధికారం ఉంది కదా అని పేటరేగిపోయి చెలరేగిపోతే
అంటే ప్రజల నుంచి ఎటువంటి ప్రజలు కూడా ఏ వర్గం వారు కూడా సమర్థించే పరిస్థితి లేదు. ఓకే. సో ఇతని మీద డెఫినెట్గా నాకు తెలిసి ఒక 2-3 వారాల్లో ఇతను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. డెఫినెట్గా ఇతను అరెస్ట్ జరిగి తీరుతుంది అనమాట, నో డౌట్. సో అరెస్ట్ చేస్తారని భయంతోనే హెల్త్ బాగాలేదని ఏమైనా డ్రామా వేస్తారంటారా, నిజంగానే హెల్త్ బాగాలేదంటారా? 100%. అంటే హెల్త్ బాగలేదన్న డ్రామా కూడా, హెల్త్ వాస్తవానికి బాగానే ఉంది, అంతకుముందు బాగానే ఉంది, బాగానే తెచ్చాడు, అంతా చేశాడు. అతను ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీని పరామర్శించినప్పుడు కూడా బయటకు వచ్చి చాలా సెటైరికల్గా మాట్లాడాడు. మరి మీరేంటండి ప్రజలు లేరంటే, ఉద్యోగం కూడా కొట్టిన తర్వాత మేము ఎందుకుంటాం, కనిపించట్లేదు అంటే విలేకరుతో మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి, నేను రోజు వచ్చి కనిపిస్తాను అన్నట్టు మాట్లాడారు. అయితే ఆఫ్ ద రికార్డ్ కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు మాట్లాడుకుంటే నేను విన్నాను, కొడాలి నాని హెల్త్ అంత పెద్ద సీరియస్ ఏం కాదు కానీ భయంతోనే పోయేవాళ్ళలాగా ఉన్నాడు, భయంతోనే పోయేటట్టున్నాడు, ఎందుకంటే అతను చేసిన దుర్మార్గం అలాంటిది. అయితే బాగా ఆయనకి మెంటల్ ప్రెషర్ ఉంది, నన్ను అరెస్ట్ చేస్తారు, మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా లేరు, నేను ఎమ్మెల్యేగా నేను గెలవలేదు, నా బ్రతుకు బస్ స్టాండ్ అన్నట్టుగా అతను పర్సనల్గా తన అనుచరులతోటి అతను మాట్లాడారని మనకు సమాచారం. సో కొడాలి నాని బ్రతుకు నిజంగానే చాలా దిగ్బంధం అయింది, అతనికి పాపం పండింది. జైల్లో ఊచలేక పెట్టాల్సినటువంటి సమయం అతి దగ్గరలో ఉందనేది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్స్ అండి.